మార్గదర్శి కేసులో మరొకసారి తెలంగాణ హైకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ యాజమాన్యం చందాదారులందరికీ డిపాజిట్ల తాలూకా నగదును తిరిగి చెల్లించిందా లేక ఎవరికైనా ఎగవేసిందా అనే వివరాలు తెలుసుకునేలా చర్యలు చేపట్టమని తెలంగాణ హైకోర్టు తాజాగా రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పత్రికల్లో విస్తృత ప్రచారం జరిగేలా నోటీసులు జారీ చేయమని చెప్పి స్పష్టం చేసింది. అట్లాగే చందాదారుల వివరాలు కోరుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఉండవల్లి అరుణ్ కుమార్కి సూచించింది. అఫిడవిట్ ఆధారంగా తాము మార్గదర్శికి ఆదేశాలు జారీ చేస్తామని చెప్పింది. దీని మీద 2 వారాల కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ వామన్ రావు, రాజేశ్వరరావు ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణ సెప్టెంబర్ 11కి వాయిదా వేసింది. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అక్రమ డిపాజిట్లు అంటూ అప్పట్లో చేసినటువంటి ఆరోపణ కారణంగా హైదరాబాదులో 9,500 కోట్ల రూపాయలు 3 లక్షల నుంచి 3 లక్షల దాకా డిపాజిట్లు చేసిన వాళ్ళు 9,500 మంది, 3 లక్షల నుంచి 5 లక్షల దాకా డిపాజిట్లు చేసిన వాళ్ళు 1,800 మంది, విజయవాడలో 4,750 మంది 1,655 మంది, విశాఖపట్నంలో 6,500 మంది, 1 నుంచి 3 లక్షల దాకా అయితే 3 నుంచి 5 లక్షల దాకా డిపాజిట్ చేసిన వాళ్ళు 985 మంది, గుంటూరులో 2,465 మంది, 1 నుంచి 3 లక్షల దాకా అయితే 3 నుంచి 5 లక్షల దాకా 356 మంది, తిరుపతిలో 650, 87, వరంగల్లో 1,200, 165, కాకినాడలో 175, 63, రాజమండ్రిలో 1,150, 184. ఇప్పుడు ఈ నేపథ్యంలో వీళ్ళందరికీ సంబంధించి రామోజీరావు గారు 2008లో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం తాము సేకరించిన మొత్తం 2,610 కోట్ల డిపాజిట్లో 1,864 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించేశామని చెప్పారు. మిగిలిన దాదాపు 750 కోట్ల రూపాయల డిపాజిట్లు ఎవరివి, ఏమయ్యాయి అనేటటువంటి అంశం ఇప్పుడు చర్చకు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో తుది తీర్పు ఏమొస్తుందో చూడాలి.